యాదవ్ రాజశేఖర్ గారు మరియు ప్రకాశం జిల్లా నాగేశ్వరరావు గారు, బండారు రామారావు గారు, జోహార్ బండారు పద్మావతి గారు, జోహార్ బండారు పద్మావతి గారు, జోహార్ బండారు సుశీల గారు, జోహార్ బండారు సుశీల గారు. బండారు రామారావు గారి వర్ధంతి ఇంత ఘనంగా నాటక రంగానికి దిక్సూసైనటువంటి వాటితోటి మనకి సత్సంబంధాలు కలిగినటువంటి అనేక రాష్ట్రాలు మాట్లాడేందుకు కొన్ని మాటలు మాత్రం మనం మాట్లాడతాం. చెప్పాలంటే రంగస్థలంలో పెద్ద రాజకీయ గ్రంథం అవుతుంది. అది చింతామణి సారథి గారు భవాని 5 మాత్రమే దీనిలో జీవించున్నారు. మిగతా 21 మంది కూడా వారందరూ కూడా పరమతించున్నారు. వాళ్ళలో దార్ల భాస్కర్ అనే ఒక వ్యక్తి, నత్తల సుబ్బారావు అనే ఒక వ్యక్తి, 3 యాదవ్ రాజశేఖర్, 4 ఉంచి బాబురావు, 5 నేను. మరి ఇప్పుడు దాకా చెప్పారు, దీనిని ఎంతో కష్టపడి 1981లో మొట్టమొదట ఈ శ్రీరామ నాట్య మండలి అనేటువంటి బ్యానర్ అనేటువంటి రిజిస్ట్రేషన్ కాకుండా కూడా మొట్టమొదట మరి ఏబిఎంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి పెద్దలు నగర మరి పరిపాలక అధ్యక్షులైనటువంటి గూడూరు వెంకటేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది. ఉదయం 6:30 గంటలకి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా ఆయన్ని విజయవాడ రమ్మన్నందువల్ల వారు విజయవాడ వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నాకు విజయవాడ నుంచి ఫోన్ చేసి, శ్రీపతి గారు రాలేకపోయినందుకు మీరు అన్నిగా భావించద్దు, ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు నేను విజయవాడలో ఉన్నాను అని చెప్పి ఫోన్ చేయడం అనేటువంటిది జరిగింది. 2 విగ్రహదాత అయినటువంటి మేము ఇస్తాం అని గత 2 పర్యాయాల నుంచి కూడా అనౌన్స్ చేసినటువంటి వేమ ఎల్లయ్య గారి కుమారుడు వేమ శ్రీనివాసరావు గారు జెడ్పీటీసీ, వారు విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని నేను ఇస్తానని చెప్పి మరి ఆయన చెప్పున్నారు. వారు వారి కుమారుడు యొక్క వివాహం సందర్భంగా పెళ్లి కార్డులు ఇవ్వడం కోసంగా హైదరాబాద్కు వెళ్ళినారట. ఆయన కూడా ఈ వర్తమానాన్ని మన కుటుంబ సభ్యులకందరికీ కూడా తెలియజేయమని చెప్పారు. కనుక నాకు కరెక్ట్గా నేను 2 గంటలకి శ్రీమతి షర్మిలారెడ్డి గారితో 1-to-1 ఇంటరాక్షన్ ఉంది. నేను గుంటూరు జిల్లా సిఆర్డిఏ దానికి నేను కోఆర్డినేటర్ని. ఆవిడ ఇప్పుడు 2 గంటలకి మీటింగ్ ఉంది. నేను ఆ మీటింగ్లు కూడా వదిలిపెట్టుకొని మరి ఉదయం 5 గంటలకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చి 8:30-9 గంటల దాకా ఉండి ఇవన్నీ కూడా ప్లాన్ చేసి అందరికీ ఒక్కొక్కరికి 2 సార్లు 3 సార్లు కూడా ఫోన్లు చేసి మరి నేను ఈ కార్యక్రమాలని నిర్వర్తించడం వల్ల మన వారు అందరూ కూడా వచ్చేశారు. మరి ఇంత గొప్పగా బండారు రామారావు గారికి, అదేవిధంగా డివి సుబ్బారావు గారికి మరి ఈ విధమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం, ఎందుకంటే చాలా సముచితంగా రాఘవరావు కానీ, రాజశేఖర్ కానీ, మరి అదేవిధంగా శశి గాని మరి బండారు రామారావు గారి యొక్క ఖ్యాతిని గురించి చెప్పారు. కనుక ఇప్పుడు మా కొత్తగా చేరినటువంటి కమిటీలో ఆంధ్ర మల్లికార్జునరావు గారిని ఒక సెక్రటరీగా, మరి అదేవిధంగా మరి మన కరుణాకరన్ అనేటటువంటి అతను కూడా ఒక సెక్రటరీగా మేము నియమించడం అనేటువంటి జరిగింది. మొత్తం మీద ఈ కమిటీకి ఇవాళ దాదాపుగా 20 మంది చనిపోయిన వారు తీసివేయగా కొత్త వారిని బత్తుల శాషయ్య గారిని, మరి అదేవిధంగా మన తమ్ముడు పాలేటి కోటిని, అదేవిధంగా కట్టా వెంకటేశ్వరరావు గారిని,
ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా ఈ కమిటీలో చేర్చడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామసు విగ్రహం వేసిన తర్వాత దీన్ని యువకులకు అప్పచెప్పి దీన్ని ఏ విధమైనటువంటి పరిస్థితిని ఈ శ్రీరామ నాట్య మండలిని ముందుకు నడిపించాలనే ఉద్దేశం మీదుగా, ఎందుకంటే 73 సంవత్సరాలు దాటే 73 సంవత్సరాలు దాటినా ఎవరు వచ్చినా రాకపోయినా దీనిని నిర్వర్తించాలనేటటువంటి దాని మీద మరి ఒక ప్రతిజ్ఞ చేసి ఈ వయసులో ఉన్నటువంటి కథ సుధాకర్ కానీ నేను కానీ యాదవ్ రాజశేఖర్ కానీ దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలా అనేటటువంటి దాని మీద ఈ ప్రయాస చేస్తా ఉన్నాం. కనుక చాలా మంది పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా దీన్ని సహకరించండి. ఇప్పుడు ఆ విగ్రహం ఏ పరిస్థితుల్లో మేనల్లో, ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ఆనాడు 1981లో మరి మేము ఇది స్థాపించిన తర్వాత అదృష్టవశాత్తు బత్తల బాలయ్య గారు మరి మున్సిపల్ చైర్మన్ గా రావడం అనేది జరిగింది మున్సిపల్ ఎన్నికల్లో. అప్పుడు అందరం పోయి 1982లో మరి ఆయన అడిగినప్పుడు ఆయన శ్రీరామ నాట్య మండలికి ఈ 2 సెంట్లని మనకి శ్రీరామ నాట్య మండలికి అధికారపూర్వకంగా మున్సిపాలిటీ కేటాయించుకోవడం జరిగింది. కనుక ఆ రోజున ఆయన సొంత ఖర్చులతో దీనికి చుట్టూరు రౌండ్ పెట్టి ఆయన గిల్స్ పెట్టి కరెంటు పెట్టి అది బత్తల బాలయ్య గారి యొక్క నేతృత్వంలో జరిగింది. తర్వాత వేమాయ ఎల్లయ్య గారు, ఆరేటి కోటయ్య గారు, మరి జి విశ్వేష్ గారు, అదేవిధంగా పులివెంకటరెడ్డి గారు, అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి ఆనాటి ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అర్రం గౌగయ్య గారు మరి ఆనాడు హోంమంత్రి, మరి కావలి ప్రతిభాభారతి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఆరేటి కోటయ్య గారు చీఫ్ విప్, వీళ్ళందరూ కూడా 3 రోజుల మరి శ్రీరామ నాట్య మండలి కళా పరిషత్తు జరిపినటువంటి ఘనత ఈ శ్రీరామ నాట్య మండలి చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. అప్పటి వరకు ఎక్కడన్నా ఏదో నాట్య మండలి పెట్టేదేమో, కానీ ఒంగోలులో మరి 1983లో ఇక్కడ మేమందరం కలిసి ఒకే సెక్రటరీగా డాల్ బెంజమిన్ గారు, అదేవిధంగా గత రామాంధ్రులు గారు, మిగతా వారంలో కూడా గుంపు రాజయ్య గారు, చాలా మంది సోపాటి జగరయ్య గారు అందరూ కలిసి కూడా మరి అంత బ్రహ్మాండంగా 3 రోజులు పండుగ జరిపినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజున నూతనమైనటువంటి యువకులకి ఈ యొక్క సంస్థను అప్పచెప్పి వారి చేత రాబో కాలంలో మరి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పిన ఆలోచనతోటి మేము ఈ కార్యక్రమం నిర్వర్తించాం. కనుక ఈ కార్యక్రమాన్ని పెట్టేసుకోగలింప రతనాలు మొలకలెత్తు, పెదవి విరిచిన చిరునవ్వు మొదలయ్యాడు, గణం ముట్టిన లోకాలు కదలయాడు, కాలు కడపిన రాయంచు గమనమప్పు మా రాముకు సాటి కలరే అంటాడు జాషువా గారు. గుర్రం జాషువా గారు బండారామారావు గారు గుంటూరులో నాటకం ఆడుతున్నప్పుడు ఎవరో చెప్పారు జాషువా గారికి, ఈ నాటకాన్ని ఉమ్ము చేస్తున్నాడయా ఆ ఖండకావ్యాన్ని అన్నప్పుడు ఆయన పని కట్టుకునేలా విజ్ఞాన మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి చూడాలి ఏమి మీరు చేస్తున్న పని అని ముందు వరుసలో వీక్షించినప్పుడు బండారు రామారావు నటించి పాడినటువంటి ఆ పాటలను చూసి ముంచుడై వేదిక మీదకెక్కి ఈ మాటలు పలికాడు, జాషువా గారి మాటలు. కనుక ఆ మహానటుడిని మనం స్మరించుకోవాలంటే మన దాని శశికాంత్ చెప్పాడు మాట, దళిత తెగలో పుట్టాడు కనుక అతని స్థాయి అంతవరకే మిగిలింది అని. నిజమే, ఎందుకంటే అతను ఎంతో మందికి సమాజానికి ఉపయోగపడ్డదని ఈ జనానికి తెలియదు. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఉచిత నాటకాలు ఆడిపెట్టేవాడు, విద్యార్థుల కోసం ఉచిత నాటకాలు ఆడిపెట్టేవాడు, అనేక రకాల సంస్కరణ విషయంలో ముందుండేవాడు.